వర్ధిల్లాలి బాబాసాహెబ్ ఆలోచన విధానాలు. అందరికీ జై భీమ్లు. మరి ఈరోజు తమిళనాడులో విజయ్ దళపతి సాధించినటువంటి ఘన విజయాన్ని పురస్కరించుకొని నేడు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో యొక్క విజయోత్సవ సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరుగుతుంది. గత చరిత్ర చూసినట్లయితే విజయ్ దళపతి ఫిబ్రవరి 2, 2024 నాడు పార్టీని ఆవిర్భవించి గత కొద్ది కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొంది ఈరోజు 108 సీట్ల కైవసం చేసుకున్నటువంటి ఘనత విజయ్ దళపతికి చెందింది. నాటి కాలంలో చూసినట్లయితే ఆనాడు రామారావు గారు, ఇంకా ఆంధ్రలో చూసినట్లయితే వైఎస్ జగన్ గారు, మరి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో ఉన్నటువంటి కేసీఆర్ యొక్క ప్రతిమను ఆయన పునరుద్ధరించుకొని మరి నేడు ఆ యొక్క తమిళ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీని కైవసం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క విజయ్ దళపతి అన్నగారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లౌకికవాదము, సమానత్వము, స్వేచ్ఛ, ప్రతి ఒక్క పౌరుడికి సమాన హక్కులు కల్పించాలనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి ఈ యొక్క విజయ్ దళపతి. అందుకోసమే ఎంతో ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి, ఈరోజు 108 సీట్లు గెలుచుకున్నటువంటి వ్యక్తి, నేడు భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి విజయ్ దళపతి. అందుకు గాను ఈ యొక్క వేల్పూర్ అంబేద్కర్ యువజన సంఘము అంత సభ్యులంతా కూడా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాము. మరియు రానున్న కాలంలో భారత రాజ్యాంగాన్ని అమలుపరిచే దిశగా, పూర్తి స్థాయిలో అమలుపరిచే దిశగా ముందుకు కదులుతున్నారని సంకేతంగా ఈ విజయ్ దళపతి యొక్క విజయాన్ని దేశానికి గుర్తింపుగా అభివర్ణిస్తున్నాము. అంతేకాకుండా మరి మతోన్మాదుల యొక్క శక్తులను అణిచివేయడానికి ఇలాంటి స్ఫూర్తితో ముందుకు రావాలని నేటి యువత కూడా విజయ్ దళపతిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్. ఈరోజు వేల్పూర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో తమిళనాట ద్రావిడ జాతి ముద్దుబిడ్డ, మన ఒక దళితుడైనటువంటి టీవీకే పార్టీ పెట్టి విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్ గారు అఖండ విజయం సాధించినందుకు మా యొక్క వేల్పూర్ అంబేద్కర్ యువజన సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అయితే ఇదొక ఆయన దళపతి విజయ్, ఆయన మహనీయుల యొక్క అనగా పెరియార్ రామస్వామి అంబేద్కర్ వారి నుండి స్ఫూర్తి పొంది సెక్యులర్ మరియు లౌకిక రాజ్యాంగ తమిళనాడు నిలపడానికి ఎన్ని శక్తులు కుట్రలు పన్నినా, అగ్రవర్ణాలు ఎంత దోపిడీ చేశాయో ఇంతవరకు ఆ తమిళనాడులో కానీ భారతదేశంలో జరుగుతున్నటువంటి దళితులపైన, అదేవిధంగా బహుజనులపైన జరుగుతున్నటువంటి అకృత్యాలకు ఆయన ఒక ఆలోచన చేసి పార్టీ పెట్టడం జరిగింది. అదే పార్టీ దిశగా వారు ఎంచుకున్నటువంటి మార్గము బాబాసాహెబ్ అంబేద్కర్ చూపినటువంటి మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరూ అతనికి మంచి ఆదరణతో అఖండ మెజారిటీతో తమిళనాడు గెలిపించినందుకు మా తమిళనాడు ప్రజలందరికీ మేము రుణపడి ఉన్నాం. ఈ యొక్క తమిళ టైగర్ దళపతి విజయ్ భారతదేశ రాజకీయాల్లో కూడా మంచి అఖండ మెజారిటీ సాధించినందుకు మంచి పరిపాలన సాధిస్తూ దక్షిణాది రాష్ట్రాలను వివక్షత గురి చేస్తున్నారు. కావున ఇప్పుడు మన యొక్క దక్షిణ రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులకు, ప్రభుత్వాలకు కూడా మా యొక్క విన్నపం ఏంటంటే విజయ్ అన్నగారితో కలిసి ఈ దక్షిణ రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడానికి ఆయన వెంట నడాలని కోరుతూ మేము అంబేద్కర్ యువజన సంఘం తరఫున ఈ యొక్క సంబరాలను జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులందరికీ మా యొక్క జై భీములు, ధన్యవాదాలు.